మేము ఐవీఎఫ్ ఒకవేళ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ ఏజ్ లోపు చేపించుకుంటే మంచిది? జనరల్‌గా ఐవీఎఫ్ అనేది జనరల్‌గా అసలు ఎర్లీ ఏజ్‌లో ప్రిఫర్ చేయరు. హ్మ్. ఏజ్ పెరిగిన వాళ్ళకి, హ్మ్. ఎగ్స్ తక్కువున్న వాళ్ళకి, రికరెంట్ హిస్టరీ ఆఫ్ జెనెటికల్ ఇష్యూస్, అబార్షన్స్ ఉన్న వాళ్ళకి, హ్మ్. ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్న వాళ్ళకి, 0 ఎగ్ ఉండి ఏమీ లేదు, బయట నుంచి ఎగ్ తీసుకోవాలి అనే వాళ్ళకి, అంటే డోనార్ ఎగ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి, అలానే మేల్స్ మగవాళ్ళలో టెస్టిక్యులర్ బయాప్సీ ద్వారా వాళ్ళ హ్మ్. స్పెర్మ్ తీసి రిట్రైవ్ చేసి వాళ్ళ ఓన్ జీన్‌తో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఉపయోగపడుతుంది. సో, మెయిన్‌గా ఐవీఎఫ్ మగవాళ్ళలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్‌కి, హ్మ్. ఆడవాళ్ళలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్‌కి చేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చి ట్యూబులు 2 తీసేసిన హ్మ్. వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే. అంతేకాదు చాలా మందిలో మనం అంటే చాలా సార్లు ఏమంటారంటే జెనెటికల్ మేనరికాలు చేసుకున్నప్పుడు హ్మ్. వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్‌లో అంటే వచ్చే పిల్లలలో మళ్ళీ ప్రీవియస్ నోన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి ముందే తెలుసుకొని హ్మ్. హెల్తీ పిల్లల్ని కనాలి అని అనుకున్నప్పుడు ఐవీఎఫ్‌లో అయితే పీజీటీ అని ఒకటుంటుంది. ప్రీ హ్మ్. జెనెటిక్ టెస్టింగ్ అని. ముందే వాళ్ళు ఎంబ్రియోని తయారు చేసినప్పుడే పిండం దశలోనే దాన్ని టెస్ట్‌కి పంపిస్తారు బయాప్సీకి. అప్పుడు మంచి ఎంబ్రియో, హెల్తీ ఎంబ్రియో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఐవీఎఫ్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, ఇటువంటి కండిషన్స్‌లో ఐవీఎఫ్ ఇండికేటెడ్. ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఏజ్, రిలేటెడ్ టు ఇష్యూస్ ఆఫ్ ద ఫీమేల్, ఇష్యూస్ ఆఫ్ ఓకే. ద మేల్. దాన్ని బట్టి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్‌ని సజెస్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కొంతమందిలో చూసుకుంటే గర్భసంచి సరిగ్గా లేదు అని, చిన్నగా ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఇది ఒక స్టేజొచ్చాక ఈ ప్రాబ్లమ్ ఉంది అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు. అది అంటే మెచ్యూర్ అవ్వకముందు తెలుసుకోవచ్చా? ఇది మంచి మాట అడిగారు. చాలా హ్మ్. మందిలో దీన్ని హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారు. హ్మ్. అంటే గర్భసంచి చిన్నగా ఉండడం వల్ల కొంతమంది అసలు మెచ్యూర్ అవ్వరు. హ్మ్. అంటే డిలేడ్ ప్యూబర్టీ అంటాం దాన్ని. కొంతమందిలో మెచ్యూర్ అవుతారు. అంటే హ్మ్. కొంత సైజ్ వరకు ఉంటే, కానీ అది ప్రెగ్నెన్సీకి సరిపోదు. ఓకే. అంటే ఓవ్యులేషన్ సరిగ్గా జరగదు. హ్మ్. 1 ఇయర్‌కోసారి ఎప్పుడో పీరియడ్స్ వస్తాయి. ఎగ్స్ ఉండవు. హ్మ్. దీనికి ములేరియన్ ఎజెనిసిస్ అంటారు. హ్మ్. అంటే ఈ 2 కండిషన్స్ కూడా డైరెక్ట్‌గా తెలియవు. ఒకటి 15, 16 ఏళ్ళొచ్చిన మెచ్యూర్ కానప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే హ్మ్. అప్పుడు స్కానింగ్, ఎంఆర్ఐ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. రెండోది గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, తర్వాత ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పుడు, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఇలాంటి కండిషన్స్‌లో వీళ్ళకి హ్మ్. ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ అందడం కష్టం. ఎప్పుడైతే హ్మ్. గర్భసంచి చాలా చిన్నగా ఉందో అంటే 2 హ్మ్. సెంటీమీటర్స్ కంటే తక్కువ సైజ్‌లో ఉంటే హ్మ్. వీళ్ళు సరోగసీని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్.